పొరుగు వారిని, మీ స్నేహితుల్ని, మీ నెలవారులు కూడా ఆరాధనకి తీసుకురావాల్సిందే. దేనికి? భోజనాలుగా. చెప్పడం చాలా మంది రాంగ్ చెప్తారు. భోజనాలకు రండి, మా చర్చిలో భోజనాలు పెడుతున్నారు రండి కాదు, ఆరాధనకు రండి. కొత్త సంవత్సరంలో ప్రార్థనకు రండమ్మా అని ఆహ్వానించండి. ఆ రీతిగా మరి జరుగునట్లు, దేవుడు కృప చూపినట్లు మరి వీటి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మమ్మల్ని తెలియజేస్తున్నాం. మరి కనీసం సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు కాబట్టి 31st అయినా దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? కొద్దిగా సంవత్సరం తిన్నాగా 364 రోజులు తిన్నాం. 65వ రోజన్నా అది మేము పడి చేర్చకుండా కొద్దిగా ఆసక్తి ఉంటేనే తినకూడదు, దాని రూలేం కాదు, కమ్మగా తినేయచ్చు. ఆసక్తి ఉంటే దేవుడి సన్నిధిలో మరి కృతజ్ఞత కలిగి దేవుడికి మరి సిద్ధపాటు కలిగి ఆరాధనలకి మనము ఆ రోజు నైట్ కూడుకుందాం. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధుడా, తండ్రి, కొద్ది నిమిషాలు ధ్యానించుండగా మనకి వారిని బలహీనయ్యా సిద్ధపాటు లేని వాడిని కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తాను. కూడిన నాతో మాతో అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తన, భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకించుము. చాలు చాలు చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరము జనవరి మాసములో మొదటి పునరుద్ధాన దినము నుంచి ఈ 2024 డిసెంబర్ ఆఖరి పునరుద్ధాన దినము వరకు దయాళుడైన దేవుడు, దయగలిగిన దేవుడు మనము ప్రభువుని మోసం చేసినను, మాట తప్పినను, మనం ఆయనను దుఃఖపెట్టినను, ఆయన్ను మనం బాధ పెట్టినను, దేవుడు మన ఎడల కృప చూపుతూ మనకు క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించుటకు, మొరపెట్టుటకు దేవుడు మనకు కృప చూపించాడు. హల్లెలూయా. దావీదు దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట మంచిది అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుణ్ణి కీర్తించుట మంచిది అన్నాడు. గమనించండి, దావీదు ఆశీర్వాదము చూడడానికి గల కారణము దేవుడు ఆయన జీవితంలో చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనము కనీసం నోటితో కూడా స్తుతించడానికి బతకం. దేవుడు నాకు చేశాడు అని ఎటు నలుగురిలో చెప్పలేము, ఎందుకంటే మనం పెద్ద చేయలేదు కదా. అందుకని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద ఎక్కర్లా మన శరీరం తల మొదలు అరికాల వరకు అంత గడగడితే చాలు మన జీవితం మొత్తం అయిపోతుంది.
సండే ఏర్పడితే చాలు, అసలు మనం ఇక లేచి తిరగటం అనేది జరగదు. ప్రభుత్వమైన దేవుడు బిడ్డలారా, ఎన్నో మేలులు మన జీవితాల్లో ఈ సంవత్సరం దేవుడు కలిగించాడు. దావీదు ఇక్కడ చెప్తాడు, ప్రభువా నీవు దయాళుడవు. అది ప్రభు దయాళుడు, దేవుడు దయగలిగిన వాడు గనక భద్రమ్మ గారు చెప్పినట్టు 8 వారాలు 5 వారాలు మానేసాం. లెక్కలేనని వారాలు, లెక్క పెట్టుకోవాలని వారాలు, ఎన్ని వారాలు మానేసిన, ఎన్ని ప్రభు బలకు దూరం అయిపోయినా, అసలు ప్రభువునే మర్చిపోయినా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోయినా, దేవుణ్ణి కొనుక్కున్నా మనకు క్షేమంగా ఉన్నాము అంటే కారణము ఆయన దయాళుడు. ప్రభు దయాళుడు. ఆయన దయ మన మీద ఉంది. ఆయన దయగల దేవుడు కనుక ఆయన దయను బట్టే మనం బతుకుతున్నాం. ఆయన దయ లేకపోతే నడుతున్నట్టు కింద పడి చేయగలిగిందే ఉండదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన మేలులకి, ఆశీర్వాదాలకి, అద్భుతాలకి ప్రభునంతులారా, అందుకని దావీదు చెప్తాడు, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అది నువ్వు ఈ సంవత్సరం ప్రభువా నేను నమ్మకంగా ఉండలేకపోయాను, నిన్ను సంతోషపెట్టలేకపోయాను, నా అపరాధములు క్షమించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం మన అపరాధములు ఈ సంవత్సరంలోనే కొట్టివేయబడునుగాక. ఇక మన నెక్స్ట్ సంవత్సరం ఫార్వర్డ్ అవ్వాలి. ఈ రుణాలు, ఈ అప్పులు ఈ సంవత్సరంతో తీరిపోవాలంటే మనమన్నా కట్టాలి, ఆయనన్నా ఫోన్లే. ఇప్పుడు మాస్టర్ దగ్గర 10,000 తీసుకున్నామండి మనం, మన ఫైనాన్స్ రావే కదా మనకి. ఏసు బాబు పెట్టి పావులు వెళ్ళి ఎవరెవరికి ఏదో అంటారు చూసావా, ఏదో పోసిన ఎవరని. ఏసు బాబు దగ్గర డబ్బులు తీయాలంటే ఇది జరగని పని. కానీ మాస్టర్ ఏదో అసలు ఈ అప్పు తీరిపోవాలంటే మనమన్నా కట్టాలి, ఆమెందుకు కట్టింది ఎవరు మనమన్నా కట్టాలి, ఆమన్నా ఫోన్లే. గోపాలు నువ్వు నా తమ్ముడివి, మాటకే తమ్ముడివి కాదు, ప్రతి దాంట్లోనే తమ్ముడివేలే, నా తమ్ముడివి, నువ్వు రక్త సంబంధివి, తోడు సహోదరుడివి, పల్లె ఇవ్వకపోతే ఏమైందిలే, ఉన్నప్పుడు ఇవ్వు, మళ్ళీ మాట్లాడి డబ్బుల మాట కాదు, ఇక ఒక్కర్లేదులే అని అందనుకో, ఇక అది అక్కడికి కొట్టేసి పెట్టి. హల్లెలూయా. ఈ 2024 మనం చేసినవన్నీ దేవుడు కొట్టేసి క్లియర్ చేసినట్టు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. లేదు ఎక్కడ కొట్టారా 25లో కూడా ఫార్వర్డ్ అన్నాడు అనుకో, మళ్ళీ ఇది అక్కడికి 25 కూడా కొత్త సంవత్సరంలో వచ్చాను. ప్రభువులారా, కనుక ప్రభు అంటున్నాడు, ప్రభువా నువ్వు దయాళుడువు, నువ్వు క్షమించుటకు మనసు గలవాడు. ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నాడు, అడగడానికి మనం రెడీగా ఉన్నామా? మనం ఎక్కడ రెడీగా ఉన్నాం? కొత్త సంవత్సరంలో చీర కట్టుకోకపోతే బాగుంటుంది, కొత్త సంవత్సరం కొత్త డ్రెస్ లేదు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మా దేయ్యగాడు అసలు పండగ రోజున అంత వీసిపోయాడు. ఏంటిరా అంటే చెప్పడే, ఆ ఏసం చేసే పనుల వల్ల అడిగారు కాదు, తాళం వేయలేదంటే బట్టలు ఏమంట, జనం అందరూ హుషారు ఉంటాడు, ఏంటి ఎట్టున్నాడు, ఏంటి ఎట్టున్నాడు. 3 రోజుల దాకా చెప్పాడు తాళం లేదు, తాళం వేసుకొని వచ్చేసారు కొత్త మనుషులు. ఆ పోనాగాడైనా వేసుకొచ్చాడు, మరి అప్పుడు వేసుకోలేదు అందరికి. ఆడు ఒక్కడ చూసుకుంటే దాన్ని ఎవడు ఎట పోయినా, ఎవడు ఎటువంటి బాధలు పోయినా అడిగాడు అవసరం, ఆడు ఉద్యోగం, వాడి లైఫ్, వాడి ప్రభుత్వారా.
గమనించండి, మనం కూడా ఈ సంవత్సరం చేసిన అపరాధాలు ఈ సంవత్సరంతోనే అయిపోవాలని మనం కట్టాలి. ఆయన వదిలే అంటే ఎందుకు వదిలేస్తాం మాకు చెప్పు? ఏదో కాళ్ళ ఏళ్ళ పడితే ఇచ్చాం కదా, ఇచ్చావు, మళ్ళీ కాళ్ళ ఏళ్ళ పడితే వదులుతావు. అవునా? నువ్వు మళ్ళీ తీసుకొని పోచెప్తుంటే చేసిన తప్పులలో ఈ సంవత్సరం చేసి తీరా అయిపోతుంది, ఎట్టగొట్టి ఈ సంవత్సరం క్షమించేయాలి ప్రభు అని ఆయన బాధలు పట్టుకోకుండా మళ్ళీ పోజు పెడుతుంటే ఎట్ట? ఈ సంవత్సరం అంతా పోజు పెట్టాం, బాగుపడింది ఒక్కట్లేదు. ఈ సంవత్సరం అంతా గుడి మానేసి పని అన్నావు, డాన్స్ అన్నావు, చుట్టాలు అన్నావు, బంధువులు అన్నావు, వ్యసనాలు అన్నావు, చేయాల్సిన అల్లార త్యాగం అంతా చేసావు. ఇంకేముంది? ఇంకేముడిసి వచ్చింది చెప్పు? ఏమమ్మా? మరి ఇప్పటికైనా దాన్ని కొట్టేపించుకోకుండా ఈ సంవత్సరం రుణాలన్నీ దేవుడు ఏ రుణాలంగానే అప్పులు తిరిగిపోతే మళ్ళీ రోడ్లు అమ్ముతుంటా, అప్పులు తిరిగిపోతే మళ్ళీ మొదలేస్తా. ఇది గుడి మానేయటం, ప్రార్థన మానేయటం, నన్ను చూసి నువ్వేరంటాం. ఈ పైన రాని పిల్లల కబుర్లు అన్నమాట. నాకు వందనాలు చెప్పాలి, నన్ను చూసి నువ్వేరు, నన్ను అట్టన్నారు ఎట్టన్నారు. నేను అది మరి లెక్క లేక్కడ పోయింది. ఎవడక లెక్కండి మన ఎంత మన బస్సులు అది ఎవరు లెక్క. చిన్ను గారు కూడా రెండో గట్టిగా మాడితే ఏడ్రా అంటాడు. మరి ఎవడు కాడే హీరో సిగ్గుపడ్డా. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, దేవుడు చెప్తున్నాడు, ప్రభు దయాళుడు, ఆయన క్షమించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పాపం, మన అపరాధం, మన దోషము మనం ఒప్పుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రభువుని ఎక్కడ దుఃఖ పెట్టామో, నేను ఎక్కడ గాయాలు రేపామో, నీకోసం నిలబడతాం, నీకోసం ఇది చేస్తాం, నీకోసం ఇది చేస్తాం. నేను అనేక మాటలు తప్పే దేవుడు, నేనైనా నీవైనా మనందరము ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన వారు. క్షమించిన ఆయన చాలు ప్రభు, క్షమించు. ఆయన క్షమించడానికి మన దోషాలన్నీ కొట్టువేయబడతాయి. 2025 సంవత్సరం నూతన సంవత్సరం అయినా మనకు నూతన స్వభావాన్ని ఇచ్చి, నూతన హృదయాన్ని ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా మన జీవితం ప్రారంభించవచ్చు. హల్లెలూయా. ప్రారంభించాలి అంటే దేవుడు మనల్ని క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించాలి. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఆ రీతిగా ఈ సంవత్సరము మనము ఆయన ఎడల చేసిన అపరాధం, మనుష్యుల ఎడల దేవుని ఎడల చేసిన అపరాధములను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పయింది ప్రభు అని మనం చెబితే చాలు, వాణిలే అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డల, తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరకు వస్తుంటే తండ్రి దూరము నుంచి చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకున్నాడు. అది చెప్తున్నాడు, తండ్రి నీకును పరలోకమునున్న దేవుడికి వ్యతిరేకముగా నేను పాపము చేసి తినే అంటే ఇక ఏమిట్లా తండ్రి వాడు కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వాడు ఒళ్ళంతా ముద్దులు పెడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం క్షమించు అనే హృదయపూర్తిగా నువ్వు ఆయన దగ్గరికి రాగలిగినట్లయితే, క్షమించు ప్రభువా, ఈ సంవత్సరం నిన్ను నిర్లక్ష్యపరిచాను, ఈ సంవత్సరం నీ సన్నిధిలో నేను హృదయపూర్తిగా నీ పాదాలు పట్టుకోలేదే, ఈ సంవత్సరం నిన్ను దుఃఖ పెట్టాను ప్రభు అని నువ్వు ఆయన దగ్గర క్షమాపణ కొరకు చేరినట్లయితే నీ దోషములు ఆయన పట్టించుకోడు. ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో నన్ను క్షమించు అని అడుగుతావా అని దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మీ గర్వ
గర్వమును బట్టి నేను చాటు ఏడుస్తున్నాను. దేవుని సన్నిధిని లెక్క చేయకపోవడమే గర్వం అంటే, అంతేగా. గర్వం మన గర్వాన్ని బట్టి, మన లెక్కలేనితనాన్ని బట్టి దేవుడు అన్నా, దేవుడి మందిరం అన్నా, సేవకులన్నా, సంఘం అన్నా ఒక్కొక్కరికి బాధ్యతగా ఉండరు. ఏ సంఘంలో కార్యక్రమం జరుగుతుంది, సంఘము, దేవుడు, పరిచర్య, ప్రార్థన, తోటి వారికి సహాయము, ఇవన్నిటిని లెక్క చేయకుండా నాకు సంబంధం లేదు, ఎవరు వెళ్ళకపోతే నాకు ఎందుకంటే, నీ గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చాటు నేడుస్తున్నాడు. దేవుడు పెట్టారు. అందుకనే చదువుకున్న 86 అధ్యాయం మొదటి వచనం చూడు. యెహోవా నేను దీనుడను దరిద్రుడను. దావీదు చెప్తున్నాడు, ప్రభువా ఆయన పాపములు ఒప్పుకుంటూ సిద్ధానికి ఆ క్షమాపణకు సిద్ధపడుతూ ప్రభు దగ్గరికి వెళ్తూ చెప్తున్నాడయ్యా, నేను దీనుడను దరిద్రుడయ్యా. ఏనాడన్నా దీనత్వం దేవుని దగ్గర చూపించావా? మనుష్యుల దగ్గర చూపించావా? ఓ రైని అరవటం, కేకలేయటం, నేనంటే ఏంటంటాం. అబ్రహాము విశ్వాసుల తండ్రి అంటున్నాడు, నేను పురుగును, నేను మట్టివాడను అయ్యా, నేను మట్టినయ్యా అంటున్నాడు. ప్రభుత్వారా, మనం మట్టివారం అన్న సంగతి మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి. దావీదు చెప్తున్నాడు, మహారాజు స్థితిలో ఉండి చెప్తున్నా, నేను తెలుసా, నేను దరిద్రుడయ్యా. ప్రభువా నన్ను దీనుడిగా మార్చేయ. ఆయన దీనుడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. మనం ఏంటి, అయ్యా నేను దీనుడు అని చెప్పగలుగుతావా? చెప్పుకోగలిగితే చెప్పుకో, నాకేం ఇబ్బంది లేదు. నేను మాత్రం చెప్పలేను, అయ్యా నేను గర్విష్ఠుడిని అయ్యా అని చెప్పుకోగలను. ఎందుకంటే ఎన్నిసార్లు ప్రభువుని దుఃఖపెట్టాం, ఎన్నిసార్లు ఆయన గాయాలు పెట్టాం, ఎన్నిసార్లు మూతులు తిప్పుకొని, మొహాలు తిప్పుకొని. ఇప్పుడు మీరు దేవుడు పెట్టారు, అది ఏ దేవుడు, ఏ సంఘం, ఏం ప్రార్థన అని ఎన్నిసార్లు మనం కొనుక్కొని దేవుని దుఃఖపెట్టుకుంటాం కదా. అవి చెప్తున్నాడయ్యా, నేను దీనుడిని, దరిద్రుడిని. చెవికి నాకు ఉత్తరమేమో. దేవుడు పెట్టారా, ఆఖరి పునరుత్థానములో మనం దేవుని దగ్గర క్షమాపణ పొందుకోకపోతే మరలా వచ్చే పునరుద్ధానానికి మన పాపములు క్షమించబడకపోతే, మళ్ళీ 24లో ఏవైతే దేవునికి దూరంగా ఉండే పరిస్థితులు వచ్చినాయో, మరలా 25లో కూడా మన పరిస్థితులు ఇలాగే కొనసాగే ప్రమాదం. మనము మన పాపములకు ఆయనకి రుణం తీర్చలేం, మన వల్ల కాదు. ఆయన క్షమించితే తప్పితే, ఆయన క్షమిస్తేనే మనము విముక్తులు అవుతాం. ప్రభుత్వం ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనం క్షమాపణ అడగటానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, అడగటానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? సమాధానం కలిగి ఉన్నావా? దేవుడితోనూ, సంఘముతోనూ, నీ తోటి వారితోనూ, నీ బంధువులతోనూ. ఇంకా మొహం తిప్పుకొని, దాంకొని, మూతు ముడుచుకొని స్థితిలోనే 25లో కూడా ప్రవేశిస్తావా? ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, అడగటానికి మనం సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఈ సంవత్సరానికి చాలు.
ఈ కీడు నాకు చాలు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. ఇక చాలు ఈ కీడు, ఈ సంవత్సరం పడిన బాధలు చాలు, ఈ సంవత్సరం పడిన కష్టాలు చాలు, ఈ సంవత్సరం పడిన వేదన చాలు, ఈ సంవత్సరం పెట్టిన దేవుడిని దుఃఖ పెట్టిన పరిస్థితులు చాలు. ఇప్పటికైనాను క్షమించబడటానికి, దేవుణ్ణి క్షమించమని అడగటానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? ఇంకా కఠినంగానే కనపడుతుందా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్షమించమని మనం ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం దేవుడు మన ఎడల గొప్ప కార్యములు, ఇక ఈ అపరాధము క్షమించి నూతన సంవత్సరంలో మన జీవితంలో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన దయాళుడు, ఆయన దయాళుడు, దయగలిగిన దేవుడు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్న మనము ప్రభువా నన్ను క్షమించు, బాగు మనసు పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్న, కన్నీటి ప్రార్థన పోగొట్టుకున్న, ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరి పాపమునైనా దేవుడు క్షమించగలిగితే హృదయపూర్తిగా ఒక చిన్న 5 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతాం. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి పునరుద్ధరణ వాడాలి. 5 నిమిషాలు భక్తులు మోకరించినట్లయితే ఆయన దయాళుడు. ఎవరు మీరు ప్రార్థన నడిపించే కళ్ళు మూసుకో, జ్ఞాపకం చేసుకో ఈ సంవత్సరం ప్రభు దయాళుడు, ఆయన దయగలిగిన ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వు అడగటానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ సోదరి ఈ సంవత్సరం అనేక సంఘం ఎంతో కఠినంగా వ్యవహరించారు. నువ్వు చేసిన మేలు మర్చిపోయి నువ్వు ఇచ్చిన రక్షణ పోగొట్టుకొని కన్నీరు తుడచువడా, కన్నీరు తుడచువడా, దిక్కులేని స్థితిలో అందరూ లేని స్థితిలో ఉన్నారు. క్షమించకపోతే, నిద్ర నా మీద రాకపోతే, దేవుడి కాల సమయంలో కలిగి వచ్చాడు. పూర్తిగా రక్షణ పోగొట్టుకున్నానయ్యా, ఇచ్చిన అభిషేకాలు పోగొట్టుకున్నానయ్యా. హృదయం తెలిసినట్లయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, నువ్వు అడిగితే చాలు. ప్రభు నన్ను క్షమిస్తాడు, ప్రభు నన్ను క్షమిస్తాడు, ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కన్నీటితో ఆయన పాదాలు ఆయన పాదాలు
జరిగింది చాలు, నష్టపోయింది చాలు, బాధపడింది చాలు. ఒక దేవుడి సన్నిధిలో ఎలా ఆనందించినాను, ఎలా ఆనందించేవాడు ప్రభు కొరకు ఎంతగా పాకులాడేదానికి పాకులాడేవాడు. ఈనాడు అటువంటి ఆశయం అని దేవుడికి దూరమై లోకంలో బ్రతకలేక హృదయాన్ని తెరవైన సిద్ధ మనసు అడగటానికి నాకే హృదయం కఠినమైపోయింది. ఈ లోకంలో ఉన్న వాటిని తిరిగి ఎందుకు రాలేకపోతున్నా కఠినములు మా ఎడల చూపిస్తుంటే మేము కాఠిన్యమును చూపిస్తాం. కలిగిన దేవుడు నీ యొద్దకు రాలేకపోతున్నాం. ఆయన క్షమాపణ అడగలేకపోతున్నాం. అది మా గర్వమును బట్టి, అహంకారాన్ని బట్టి మా నుంచి దూరపరిచి విరిగి నలిగిన మనసుతో నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని చాలు ప్రభు. ఈ సంవత్సరం మా జీవితంలో చాలు అబ్బా, చాలు ప్రభు. ఈ వేదన చాలయ్యా. నూతన సంవత్సరం నూతన స్వభావం ప్రవేశించినట్టు దోషముల అపరాధం క్షమించమని, మనం స్వస్థపరచమని, ఆత్మీయముగా గౌరవంతో ఉన్నామయ్యా, ఆరాధనతో ఉన్నామయ్యా, గర్వంతో ఉన్నామయ్యా. వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించమని, ఆయన మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థన ఆలకించి నూతన సంవత్సరం నమ్మకమైన పాత్రలుగా సంతోషపెట్టేవారుగా నన్ను మమ్మల్ందరినీ మార్చుకొని మా సంఘాన్ని సిద్ధపరచుకొని సమాధానముతో ఐక్యతతో మా సంఘాన్ని ఎంతమంది సంఘముగా వధువు సంఘాన్ని సిద్ధపరచుకొని ఋషిని ప్రేమను దీవించండి. ఆయన 31 తారీఖు నైట్ జరిగే వచ్చిన ఆదివారం ఆరాధన అనేక నూతన ఆత్మలు నడిపించమని, నీ కృపను గురించమని, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, అట్టి ప్రార్థన 2 దినాలు మేము చేసుకుని పాదాలు పట్టుకునే భాగ్యమును దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. లేచి నిలబడదాం. పరలోకమున మన పరమ తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుచున్నారో వీళ్ళందరినీ దేవుడు క్షమించి, నన్ను మనందరినీ మన సంఘాన్ని క్షమించి నూతన సంవత్సరంలో నూతన సిద్ధపాటుతో నూతనమైన ఆశీర్వాదాలతో దేవుడు దీవించునుగాక.